జై శ్రీమన్నారాయణ. చూడండి, మనకు కొత్త అమావాస్య వస్తోంది కదా, రేపు బుధవారంతో వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా ముఖ్యమైనది, మనకు విష్ణుమూర్తే మన ఇంటి ముందు నిలబడినట్టుగా అమావాస్య రోజు ఆ కిరణాలన్నీ కూడా లక్ష్మీదేవి మనకి ఆవిర్భవించి ఆ అమావాస్య రోజు ఆవిర్భవించిన రోజు కూడా. కాబట్టి మనం ఏం చేయాలంటే కొత్త అమావాస్య రోజున రావి ఆకులు, రావి చెట్టు అంటే విష్ణుమూర్తి అంశాన్ని, వేప చెట్టు అంటే లక్ష్మీదేవి అంశాన్ని మన అందరికీ తెలుసు కదా. రావి ఆకు మీద దీపం వెలిగించిన, రావి ఆకులతో మనం ఏ పూజ చేసినా కూడా అది చాలా విజయవంతం అవుతుంది, ఇంటికి కూడా చాలా మేలు చేకూరుస్తుంది. అందులోనూ మనకి శుభ్రంగా ఏ ఇంట్లో కూడా ఏది కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏది కూడా ఇంట్లోకి రానివ్వకుండా ఆ విష్ణుమూర్తి అడ్డుకున్నట్టుగా ఇంటి ముందు మనకి రావి ఆకులు తోరణం అనేది కట్టుకుంటే చాలా మంచిదండి. చాలామంది ఈ ఉగాదికి ముందు నవరాత్రులు అంటే అమ్మవారికి మేమైతే మార్కాపురంలో గ్రామ దేవతలకైతే పెట్టుకుంటాము. గ్రామ దేవతలకి పెట్టుకునేది వేపాకులు తోరణం కట్టుకుంటారు. అదేవిధంగా మీరు వీలైతే రావి ఆకులు 2 కానీ 3 కానీ కట్టుకొని ఆ తర్వాత వేప మండలు కూడా, ఒకటి రావి ఆకులు 2 తర్వాత వేప మండలు కూడా కలిపి కట్టుకున్నట్టయితే చాలా మంచిది. నేను రావి ఆకులు ఒకటే చూపిస్తున్నాను. మీరు రావి ఆకుల తోరణం 3 కానీ 2 కానీ అలాగా తోరణంలాగా కట్టుకోండి. పసుపు కుంకుమలు, మధ్యలో పసుపు ఆ తర్వాత కుంకుమ అనేది పెట్టుకోండి. లేకపోతే మీకు కాటుక ఉన్నట్టయితే కాటుకను పెట్టుకున్నా కూడా చాలా మంచిది. మనం పెట్టుకుంటే కాటుక ఉంటుంది కదా ఆడవారు, అది కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఆ తోరణం మనము బుధవారం రోజు సాయంత్రం కట్టేసుకోండి మీరు. ఆ తర్వాత ఉంచండి అలాగే. తర్వాత ఉగాది కొత్త సంవత్సరాది వస్తుంది తెల్లారితే, మనకి గురువారం కూడా గురుబలం కూడా పెరుగుతుంది. ఆ రోజు మీరు మామిడి తోరణాలు కట్టండి అక్కడే. ఇప్పుడు అది అలాగే ఉంచేసి అది కట్టేసేయండి, అది చాలా మంచిది. విష్ణుమూర్తి చాలా మనకి ఇంటికి ఎంతో మేలు చేకూరుస్తాడనమాట. అందువలన రావి ఆకులు రావి చెట్టు కింద మనకి దొరుకుతాయి. లేదు అంటే మనకు ఏదైనా పూజ చేసే చెట్టు మాత్రం కొయ్యకుండా మనం విడిగా ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి. ఆ చెట్టు ఆకులు తెచ్చుకొని రావి ఆకులు కడిగి శుభ్రంగా పసుపు కుంకుమలతోటి అలంకరించి, పసుపు దారం, తెల్లటి దారం పసుపులో ముంచేసి ఆ దారానికి కట్టేసి ఇలాగా అలంకరణగా మీరు కట్టేసుకోండి. ఇది అమావాస్య రోజు సాయంత్రం పూట మీరు అలా తోరణంలాగా కట్టేసుకుంటే చాలు. విడివిడిగా ఉన్నా చాలు. ఆ మరుసటి రోజు మామిడి తోరణాలు మీరు కట్టుకోండి. గురువారం ఉగాది కొత్త సంవత్సరాది వస్తుంది కదా, మామిడి ఆకులు, వేప పువ్వు కొమ్మలు కూడా కడతారు మనకి ఇంటికి. వేపాకులు, వేప పువ్వు కొమ్మలు, ఈ రావి ఆకులు ఇవన్నీ కట్టుకోవచ్చు. ఒక తోరణం మామిడాకులు కూడా కట్టుకుంటే అది చాలా ఇంటికి చాలా మంచిదండి. ఇదైతే కంపల్సరిగా రేపే కట్టుకోండి రాత్రిపూట. మీరు 7